అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను మొదటిసారి పార్లమెంటేరియన్గా మొదటిసారి బడ్జెట్లో కూడా పాల్గొనడం జరిగింది. సంతోషం ఏంటి అంటే ఆ మొదటి బడ్జెట్లోనే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి అనేక విషయాల మీద కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో సపోర్ట్ ప్రకటించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్కి గతంలో వెళ్ళినప్పుడు కూడా ఎన్డీఏ మ్యాండేట్ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం సహాయంతోనే నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ మేము మంచి దారిలో మళ్లించగలుగుతాం అనేది మా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చెప్పడం జరిగింది. మేము అన్నట్టే ఈ బడ్జెట్ కూడా దానికి ఒక సూచన అనేది ఇస్తుంది. అన్ని స్కీమ్స్ అమరావతి, పోలవరము, అర్బన్ డెవలప్మెంటు, క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ అన్నిటి మీద మీరు చూస్తే బహుశా గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా కలిపి కూడా ఒక్క సంవత్సరంలో వచ్చినంత వాళ్ళు తెచ్చుకోలేదని నాకు చాలా బలంగా అనిపిస్తుంది. అదే అక్కడ ఉన్న ఎంపీస్ అందరూ ఒకసారి గమనించుకోవాలి. ఇవాళ అనేక విషయాల మీద ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మాట్లాడడం జరిగింది. మొదటగా ఏంటంటే దేశవ్యాప్తంగా పేదవాళ్ళు, మహిళలు, యువత అండ్ అన్నదాతలు అంటే రైతులు వీళ్ళ మీద ఒక దృష్టి పెడతాము అనేది బడ్జెట్ అంతా చెప్పడం జరిగింది. వాళ్ళల్లో ఇప్పుడు ఈ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఈస్టర్న్ ఇండియా పూర్వోదయ అని చెప్పి జార్ఖండ్, బీహారు, ఒడిషా, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ని కలిపి వీటి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మేము ఒక ప్రకటన చేస్తున్నామని చెప్పి దాంట్లో ఇవాళ ఇండస్ట్రియల్ కారిడార్స్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడు, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్లో 1000 ఎకరాలతో ఇవాళ ఇండస్ట్రియల్ పార్క్స్ ఎస్టాబ్లిష్ చేస్తాము, సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని చాలా అభినందించాము. ప్రత్యేకంగా రాజధాని లేని రాష్ట్రం 5 సంవత్సరాల రాజధాని ఏంటంటే చెప్పలేని పరిస్థితి. అలాంటి వాతావరణంలో మేము చాలా సపోర్ట్ కేంద్రం నుంచి అడగడం జరిగింది. ఈ మొదటి బడ్జెట్లో అమరావతి అభివృద్ధి కోసం 15,000 కోట్లు కేటాయించడం జరిగింది. అండ్ రాబోయే సంవత్సరాల్లో రాబోయే బడ్జెట్స్లో దీనికన్నా ఇంకా కేటాయిస్తామని చెప్పడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈ 5 సంవత్సరాలు అమరావతిని చంపడానికి ప్రయత్నించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చంపలేకపోయారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహాయంతో దాన్ని మళ్ళీ నిర్మించి ఏదైతే దానికి విజన్ ఉందో దాన్ని అచీవ్ చేస్తామని బలంగా నమ్ముతున్నాం. నెక్స్ట్ పోలవరం ప్రాజెక్ట్ ఈ 5 సంవత్సరాల్లో 72% పూర్తి చేసిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈ 5 సంవత్సరాలు వాళ్ళు 1-2% కూడా సరిగ్గా చేయక డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయ్యి అన్నీ డ్యామేజ్ అయ్యి చాలా అధోగతి పాలైన ప్రాజెక్ట్ని మళ్ళీ ఎట్లా రివైవ్ చేయాలని మేము చాలా డిస్కస్ చేస్తుంటే ఇవాళ దాని మీద ఒక ఇంటర్నేషనల్ కమిటీ కూడా వచ్చి స్టడీ చేస్తుంది. పోలవరం గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఒక జీవనాడి. కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని ఈ ప్రభుత్వంలోనే పూర్తి చేసే విధంగా పనిచేస్తానని చెప్పారు. మా నమ్మకం ఏంటంటే వాళ్ళ ఈ ప్రకటనతో 2-3 సంవత్సరాల్లో పోలవరం కూడా పూర్తవుతుందని బలంగా నమ్ముతున్నాం. అది కాకుండా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న అనేక అంశాలు మేము బాధ్యతగా తీసుకుని అమలు చేస్తామని చెప్పారు. దాంట్లో ఒక విషయం ఇది బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, అది రాయలసీమ, ప్రకాశము, ఉత్తరాంధ్రకి సంబంధించిన జిల్లాలు ఇంక్లూడ్ నా పార్లమెంట్ విశాఖపట్నం జిల్లాతో కలిపి దాని అభివృద్ధి కోసం ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో కమిట్మెంట్స్ చేశారో అవి కూడా పూర్తి చేస్తామని చెప్పారు. అది కాకుండా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే గత 5 సంవత్సరాలు రోడ్లు వేయలేదు, ఉన్న రోడ్లు రిపేర్ చేయలేదు, కొత్తగా ఏమీ నిర్మించలేదు. కాబట్టి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ రాష్ట్రాలకు ఇస్తాము, డైరెక్ట్గా ఇస్తాము, ఇండైరెక్ట్గా మీకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎవరన్నా ప్రైవేట్ ఆంటర్ప్రినర్స్ వస్తే వాళ్ళు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. దాని ద్వారా 5 సంవత్సరాలు కోల్పోయిన అభివృద్ధి మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో డబుల్ రేట్లు చేయగలుగుతామని బలంగా నమ్ముతున్నాం. అది కాకుండా అనేక విషయాల మీద మాట్లాడడం జరిగింది. విద్య మీద, స్కిల్లింగ్ మీద, అర్బన్ డెవలప్మెంట్ మీద, ఎకనామిక్ రీఫార్మ్స్ మీద. ఇవన్నీ మీద ఏంటి అంటే గవర్నమెంట్కి ఒక చాలా స్పష్టమైన దృష్టి ఉంది. ఏదైతే వికసిత్ భారత్ మనం చేయాలి. రాబోయే సంవత్సరాలు 2029లో మనం టాప్ 3 ఎకానమీస్లో 2047కి వచ్చేసరికి నంబర్ 1 ఎకానమీగా అవ్వాలనే ఒక లక్ష్యంతో మనం పనిచేస్తున్నాము. వీళ్ళు చేసిన ఈ ఇనిషియేటివ్స్ వల్ల ఎప్పుడైతే మన ప్రభుత్వం కరెక్ట్ ఏరియాస్లో ఫోకస్ పెడుతుందో ఉద్యోగాలు పెరుగుతాయి, స్కిల్లింగ్ పెరుగుతుంది, మన పిల్లలందరికీ అవకాశాలు వస్తాయి, అభివృద్ధి చెందుతాం. మీరు ఆ స్కిల్లింగ్కి వచ్చేసరికి ఇవాళ వాళ్ళు తీసుకున్న టార్గెట్ ఏంటి అంటే దేశం అంతా 4 కోట్ల మంది 4.1 crore యూత్కి స్కిల్లింగ్ ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి అని దానికి ఒక 2 lakh crores అవుట్లే పెట్టారు. ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ బడ్జెటే 1.48 lakh crores పెట్టి దాని ద్వారా అనేక మందికి ఎడ్యుకేషన్ లోన్స్ ప్రొవైడ్ చేయడము, హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడము, స్కిల్లింగ్ ప్రొవైడ్ చేయడం అనేది చెప్పడం జరిగింది. అయితే ఇంటర్న్షిప్స్ అనేది ఒక చాలా కొత్త స్కీము. కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆలోచించిన స్కీమ్ ఏంటి అంటే ప్రతి యువకుడు యువకురాలు
వాళ్ళు ఇంటర్న్షిప్ ఒక 12 నెలలు ఏదో ఒక కంపెనీలో చేయాలని దీనికి ఒక బడ్జెట్ కూడా అవుట్లో పెట్టుకుని జాయినింగ్కి 6,000 రూపాయలు, ప్రతి నెల 5,000 రూపాయలు స్టైపెండ్ 12 నెలలకి ఇవ్వడం, కంపెనీలకు వచ్చే లాభాల్లో ఉన్న సిఎస్ఆర్ ఫండ్ని వాడమని చెప్పడం జరిగింది. ఇవాళ వచ్చిన ఇబ్బంది ఏంటంటే చాలామందికి డిగ్రీలు వస్తున్నాయి కానీ ఎలా పని చేయాలి, ఏం చేయాలని తెలియట్లేదు. ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ద్వారా వాళ్ళు ఇండస్ట్రీలో 12 నెలలు ట్రైన్ అయ్యి ఆ నైపుణ్యాలు కూడా నేర్చుకుని ఇంకా అభివృద్ధి చెందుతారు. 1000 ఐటీఐ ఇన్స్టిట్యూట్స్ దేశవ్యాప్తంగా తీసుకొచ్చి 20 లక్షల యువత ప్రతి సంవత్సరం ట్రైనింగ్ అవుతారు. దానికి కూడా ఒక బడ్జెట్ కేటాయింపని చేయడం జరిగింది. ఓవరాల్ చూసేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఈ పేదవాళ్ళు, మహిళలు, యువత అండ్ రైతులు వీళ్ళకి ఎట్లా మనం దృష్టి పెడితే ఎలా వీళ్ళని అభివృద్ధి చేస్తే దేశం బాగుంటుంది అని ఆలోచించారు. చాలా అభినందిస్తున్నాము. అండ్ కేంద్ర ఫైనాన్స్ మినిస్టరు అండ్ ఆల్సో ప్రధానమంత్రి గారు ఎంటైర్ క్యాబినెట్ని మేము అభినందిస్తున్నాము దీనికోసం. అండ్ ఈ ఇంప్లిమెంటేషన్ కోసం ఈ ఇయర్ పూర్తయ్యేటట్టు తప్పకుండా మేము పనిచేస్తాం. మీరు చెప్పేసాను. ఇంకో మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఏదైతే బడ్జెట్ అనౌన్స్మెంట్ జరిగిందో, ముఖ్యంగా దేశ ప్రజల యొక్క ఆకాంక్షల్ని ఈ బడ్జెట్ ద్వారా ఆన్సర్ చేసే దానికి అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రూరల్ ఎకానమీ ఉందో, ఏదైతే వ్యవసాయానికి సంబంధించి ఉందో దానికి ఇంకా ప్రొడక్టివిటీ పెంచడానికి, ప్రతి ఎకరానికి ఎక్కువ దిగుబడి తీసుకురావడానికి అనే దానిపైన దాని గురించి ఈ బడ్జెట్లో ఆన్సర్ చేయడం జరిగింది. రెండోది ముఖ్యమైన ఆన్సర్ చేసింది ఏంటంటే వెల్ఫేర్ కావాలి, తప్పదు, ఇవ్వాలి. వెల్ఫేర్తో పాటుగా దేశ ప్రజలందరూ కూడా అడుగుతూ ఉంది, మాకు జాబ్స్ ఎంప్లాయ్మెంట్ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. దాన్ని కూడా ఈరోజు ఈ బడ్జెట్లో చాలా మటుకు ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. స్కిల్లింగ్కి కానీ వేరే అలాగే ఎడ్యుకేషన్ చేసేదానికి కానీ, అలాగే స్కిల్లింగ్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీలో పనిచేసేటప్పుడు మొదటి నెల శాలరీ గవర్నమెంట్ వైపు నుంచి ఇవ్వడం కాదు, ఇలా చాలా ఇన్సెంటివ్స్ ప్రకటించారు. ఈ రెండు కూడా అగ్రికల్చర్ సంబంధించి, ఎంప్లాయ్మెంట్కి సంబంధించి బడ్జెట్లో ఎక్కువగా మాట్లాడటం జరిగింది. వీటితో పాటుగా మూడోది ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గడిచిన 5 సంవత్సరాల నుంచి నేను పార్లమెంట్లో బడ్జెట్ వింటూనే ఉన్నాను. ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ గురించి ఇంతగా మాట్లాడిన సందర్భం ఎప్పుడూ కూడా కనిపించలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గురించి ఇంత ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మొన్న ఢిల్లీ వచ్చారో ప్రతి ఒక్క మంత్రిని కలిశారు, ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిశారు, అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి గారిని కలిశారు. కలిసి వివరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇది, ఈ ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది, దీని నుంచి మేము బయటికి రావాలని కోరుకుంటా ఉన్నాం, మేము డెవలప్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఏదైతే మిగతా స్టేట్స్ ఉన్నాయో వాటితో పాటుగా పోటీ పడాలని కోరుకుంటాం, ఈ దేశ ప్రగతిలో మేము భాగస్వాములు కావాలని కోరుకుంటామని చెప్పి మొన్న ఢిల్లీ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాన్ని అర్థం చేసుకొని ఈరోజు ఏదైతే రాష్ట్రానికి అనౌన్స్ చేయడం జరిగిందో, ముఖ్యంగా క్యాపిటల్కి సంబంధించి అమరావతికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్టు దాదాపుగా 70-72% అయిపోయిన దాన్ని దాదాపు ఆగిపోయి ఉంది గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా. మేము అడుగుతా ఉన్నాం దాన్ని ముందు తీసుకెళ్ళమని చెప్పి. ఏదైతే రీహాబిలిటేషన్ కావాల్సిన గ్రాంట్ ఇవ్వాల్సి ఉందో దాన్ని కూడా మీరు ఎన్హాన్స్ చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. వాటన్నిటిని కూడా ఈరోజు అడ్రస్ చేస్తూ ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడటం జరిగింది. వీటన్నిటితో పాటుగా ఆంధ్రాకి సంబంధించి ఇండస్ట్రియల్గా ఎక్కడా కూడా గ్రోత్ లేదు, ఇబ్బంది పడతా ఉన్నాం, ఇండస్ట్రీస్ రావట్లేదని చెప్పి మేము అడగడం జరిగింది. దాన్ని అడ్రస్ చేస్తూ కొప్పర్తి నోడు కానీ, ఓరకల్లు నోడు కానీ ఈరోజు కేంద్ర బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే రాయలసీమకి సంబంధించి, అలాగే ఉత్తరాంధ్రకి సంబంధించి, అలాగే ఉత్తరాంధ్రకి సంబంధించి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఈరోజు మీరు అడ్రస్ చేయమని అడగడం జరిగింది. దాన్ని కూడా ఈరోజు అడ్రస్ చేస్తూ వాటికి స్పెషల్ గ్రాంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. వాటితో పాటుగా కొత్తగా ప్రకాశం డిస్ట్రిక్ట్ని కూడా దీనిలో యాడ్ చేయడం అనేది, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో యాడ్ చేయడం అనేది దాన్ని మేము అందరం కూడా హర్షిస్తూ ఉన్నాం, దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వీటన్నిటితో పాటుగా ఏదైతే పూర్వోదయ స్కీమ్ అని చెప్పి కొత్తగా తీసుకురావడం జరిగింది, ఏదైతే ఈస్టర్న్ ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నింటినీ కూడా కలిపి డెవలప్మెంట్ చేయడానికి తీసుకురావడం జరిగింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ని ఈరోజు కలపటం, దాంట్లో భాగంగా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, రోడ్స్ సంబంధించి, ఇరిగేషన్ సంబంధించి, బ్రిడ్జెస్కి సంబంధించి, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి, వీటన్నిటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా వీటి పూర్వోదయ స్కీమ్లో ద్వారా ఫండింగ్ తీసుకొచ్చేదానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అలాగే టూరిజం సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా దీనిలో పెట్టి తీసుకోవడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ 5-6 విషయాలు ఏదైతే అనౌన్స్ చేశారో వీటన్నిటి వల్ల కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు కొంత ఉపశమనం అయితే
పొందడం జరిగింది. ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నాము వీటన్నింటినీ కూడా పూరించాలని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏదైతే కోరుకుంటా ఉందో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో మేము కూడా ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి దాంట్లో మొదటి అడుగు ఈరోజు పడిందని చెప్పి క్లియర్గా కనిపిస్తూ ఉంది. దానికి ప్రధానమంత్రి గారిని అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల వైపు నుంచి, మా వైపు నుంచి, మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. దాదాపు 7 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయింపులు జరిగినాయి. అదేవిధంగా క్యాపిటల్ ఒకటి నిర్మించాలి, క్యాపిటల్కి మేము పూర్తి స్థాయి సహకారం ఇస్తాం. తొలిసారిగా 15,000 కోట్లు అని చెప్పి, అంటే అమరావతి రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల తర్వాత 15,000 కోట్లు ఇస్తాం. ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా ఒక క్యాపిటల్ ఉంది. క్యాపిటల్తో పాటు ఒక డెవలప్మెంట్ నోడ్, అంటే ఒక పెద్ద సిటీ. ఇప్పుడు తెలంగాణ కంటే హైదరాబాదు, అలాగే బెంగళూరు, కర్ణాటకకి ఇలా ఒక పెద్ద సిటీ ఉంది. దాని ద్వారా వచ్చే ఆదాయమే చాలా మటుకు ఆ రాష్ట్ర డెవలప్మెంట్లో చాలా భాగస్వామ్యం అవుతూ ఉంది. అటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి అటువంటి ఒక పెద్ద సిటీ లేకపోవటం, ఆ సిటీని డెవలప్ చేయాలి, క్యాపిటల్ సిటీని డెవలప్ చేయాలని చెప్పి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 33,000 ఎకరాలు, దేశంలో ఎక్కడా జరగలేదు, ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది, చేసి తీసుకొచ్చిన దాన్ని ఆపేయడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి ఎక్కడ ఒక్క అడుగు కూడా ముందు జరగలేదు. దాన్ని ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు వచ్చి మొన్న ప్రధానమంత్రి గారిని, ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడగడం జరిగింది. మేము ఈ క్యాపిటల్ని డెవలప్ చేద్దాం అనుకున్నాం, అమరావతిని ముందు తీసుకెళ్దాం అనుకున్నాం. దీనివల్ల చాలా రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలు కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి వివరించడం జరిగింది. దీనివల్ల దేశ ప్రగతిలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పడం జరిగింది. దాన్ని ఆయన ఆమోదించి ఈరోజు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ లాగా ఇవ్వటం అనేది చాలా అభినందనీయం. తప్పకుండా వచ్చే సంవత్సరాల్లో మరింతగా ఫండ్ తెచ్చేదానికి మేము ప్రయత్నిస్తాం. దీన్ని ముందు తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఎప్పుడూ లేని విధంగా నరేగా ప్రోగ్రామ్ దేశంలో ఇంప్లిమెంటేషన్ తర్వాత 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్కి అత్యంత ఎక్కువగా నిధులు తీసుకెళ్లారు. ఈసారి కూడా దాదాపు 86,000 కోట్ల రూపాయలు నరేగా కేటాయించారు. దాన్ని ఎట్లా ప్లాన్ చేస్తారు? ఈరోజు మీరు చూసుంటారు స్టాటిస్టిక్స్, నిన్న వచ్చిన ఎకనామిక్ సర్వే దానిలో చూసుంటారు. అత్యధికంగా గడిచిన 5 సంవత్సరాల్లో మీరు చూసుంటే నరేగా కింద ఏదైతే ఎక్కువగా డెవలప్ అయిన స్టేట్స్ ఉన్నాయో, ఎక్కువగా డెవలప్ అయిన స్టేట్స్ తమిళనాడు కానీ ఎక్కడైతే పవర్టీ తక్కువ ఉందో, కేరళ కానీ ఎక్కడైతే పవర్టీ తక్కువ ఉందో వాళ్ళే ఎక్కువ ఫండ్స్ తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్కి బ్యాక్వర్డ్ స్టేటు, అటువంటి బ్యాక్వర్డ్ అంటే డెవలప్ కాని స్టేటు, అలానే దానికి సంబంధించి ఏది కొత్తగా ఫామ్ అయిన స్టేట్, అటువంటి స్టేట్కి గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఎటువంటి నరేగా ఫండ్స్లో గ్రోత్ లేకుండా అక్కడే పడేసిన గొంగల్లాగా ఉంది. ఎందుకు అంటే స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా కొద్దిగా కాంట్రిబ్యూషన్ చేస్తే మంచిగా ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చే పరిస్థితి ఉండేది. కానీ అది తీసుకురాలేకపోయారు లాస్ట్ 5 సంవత్సరాల నుంచి. దానివల్ల ఏదైతే విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మండల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైతే డెవలప్మెంట్ అవ్వాలో అది ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు. దానికి ముందుకు తీసుకెళ్లే భాగంగా ఈరోజు నరేగా 86,000 కోట్లు ఉంది. డిమాండ్ రెవెన్యూ అది 1,00,000 కోట్లైనా అవుద్ది, 1,20,000 కోట్లైనా అవుద్ది. మనం ఎంత అడిగితే, మనం ఎంత తెచ్చుకుంటే అంత ఎక్కువ వస్తుంది. దానికి అన్ని ప్రయత్నాలు చేస్తాము. వచ్చే 5 సంవత్సరాల్లో దేశంలో మూడో స్థానం కంటే పైన ఉండేదానికే నరేగా ఫండ్స్ తెచ్చే దాంట్లో ఆంధ్ర రాష్ట్రం ఉంటుందని మేము అందరూ తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యలకి ఒక సమాధానం చెప్పే విధంగా రాష్ట్ర ప్రజలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి ఒక విశ్వాసం కల్పించే విధంగా ఈ యొక్క బడ్జెట్లో రూపకల్పన చేసినటువంటి విషయాలు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఊపిరి పీల్చుకునేటటువంటి పరిస్థితినిచ్చాయి, ఆనందపడేటటువంటి అవకాశాన్ని ఇచ్చాయని కూడా తెలియజేసుకుంటున్నాను. దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక శాఖ మంత్రి మన నిర్మలా సీతారామన్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మన 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల తరపున తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుమారు 20-25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి మనం అందరం చూసాం. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా చక్కగా లేదు, ఏ ప్రాజెక్టు కూడా ముందుకు నడిచే పరిస్థితి లేదు, ఎక్కడ అభివృద్ధి ఒక పైసా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కానీ చెయ్యి చాపకపోతే, కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా డీఫంక్ట్ స్టేట్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతూ వస్తున్న సందర్భంలో
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు కలిసికట్టుగా ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఏర్పరచుకొని ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించడం జరిగింది. ఎన్నికల ముందే వాళ్ళందరికీ కూడా హామీ ఇచ్చాం, ప్రజలందరికీ కూడా మళ్ళీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో మోదీ గారు వచ్చిన తర్వాత రాష్ట్రానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తామన్న మాటని ఈరోజు నిజం చేసే విధంగా బడ్జెట్లో అన్ని విషయాలు కూడా రూపకల్పన చేశాం. బడ్జెట్లో సుమారు 15,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గౌరవాన్ని ఇచ్చేటటువంటిది, ఒక అడ్రస్ కల్పించేటటువంటి రాజధాని మన అమరావతి. దానికి 15,000 కోట్ల రూపాయలు స్పెషల్ ప్యాకేజ్ కింద కూడా ఈరోజు నిర్ధారించడం జరిగింది. మరి ఆ అమరావతి క్యాపిటల్ చూసుకుంటే సుమారు 33,000 మంది రైతులు 30,000 ఎకరాలకు పైగా భూమిని కేటాయిస్తే అదంతా కూడా శ్మశానం చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కక్షపూరితంగా అక్కడ ఉన్నటువంటి రైతుల్ని కూడా ఇబ్బంది పెట్టారో, అమరావతిని ఏ రకంగా అభివృద్ధి చేయకుండా చూశారో మనం అందరం చూసాం. మరి ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అమరావతిని రీబిల్డ్ చేస్తుందని చెప్పాం. దానికి అనుగుణంగా ఈరోజు నిధులు కూడా కేటాయించాం. ఇంకా అవసరమైతే భవిష్యత్తులో కూడా నిధులు కేటాయిస్తామన్నటువంటి మాట కూడా ఆర్థిక మంత్రి గారు చెప్పడం జరిగింది. దానితో పాటు పోలవరం జీవనాడి ప్రాజెక్టు ఎంత కష్టపడి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తి చేయాలని అనుకున్నారో ఆయన తాలూకా పని కాలంలో మనం అందరం చూసాం. మరి ఆ రోజు సుమారు 72% దాన్ని పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని తిరిగి మళ్ళీ నెగిటివ్ డెవలప్మెంట్ కింద 20% వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అటువంటి ప్రాజెక్టును కూడా బాధ్యత తీసుకొని బడ్జెట్లో మేము టైం బౌండ్ మేనర్గా కంప్లీట్ చేస్తామని చెప్పడం చాలా ఆనందించాల్సినటువంటి విషయంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానితో పాటు వెనుకబడినటువంటి జిల్లాలు తరచూ చర్చల్లో ఉండేది. ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ, రాయలసీమ ప్రాంతం కానీ, ప్రకాశం ప్రాంతం కానీ, ఈ యొక్క ప్రాంతాలు భవిష్యత్తులో అభివృద్ధి చెందాలని చెప్పి చాలా ఏళ్ల నుంచి మనం దాని గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు మోదీ గారి తాలూకా సహకారంతో దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిధులు కూడా వస్తాయని బడ్జెట్లో కూడా దానికి రూపకల్పన చేశారు. అలాగే ఇండస్ట్రియల్ కారిడార్స్, మన ఓర్వకల్లు కానీ, కొప్పర్తి కానీ అలాంటి నోట్స్ను కూడా సెలెక్ట్ చేసుకొని దానికి కావలసినటువంటి ఎమ్యూనిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేసి ఆ నోట్స్ని భవిష్యత్తులో డెవలప్ చేస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది బడ్జెట్ ద్వారా. సో ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఇది ప్రజల్లో ఒక విశ్వాసం ఖచ్చితంగా ఈరోజు జాగృతి చేయడానికి ఈ యొక్క బడ్జెట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మరి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నరేంద్ర మోదీ గారికి తెలియజేస్తున్నాం. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వచ్చినప్పుడు ఇదే విషయాల మీద గట్టిగా స్ట్రెస్ చేసి కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి మనోభావాలతో మన ఎన్డీఏ ప్రభుత్వానికి భారీ మెజారిటీ కల్పించారో దాన్ని మనం తిరిగి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క నమ్మకాన్ని మనమందరం కూడా రేపు భవిష్యత్తులో కార్యక్రమాల ద్వారా తీర్చాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తే దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైనటువంటి గుర్తింపు, సరైనటువంటి గౌరవం, సరైనటువంటి నిధులు కూడా ఈరోజు కేటాయించి బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నూతన ఉత్సాహాన్ని, నూతన విశ్వాసాన్ని కల్పించినందుకు చాలా ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానితో పాటు బడ్జెట్ కూడా ఈరోజు అనేకమైనటువంటి మిగిలిన విషయాలు అవి కూడా మన రాష్ట్రానికి ఉపయోగపడే ఉన్నాయి. ముద్రా లోన్స్ లాంటివి, సాధారణమైనటువంటి సామాన్యుడికి ఉపయోగపడే లోన్స్, అది 10 లక్షల నుంచి ఈరోజు 20 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా ఈరోజు దాని తాలూకా ఇది బడ్జెట్ను కూడా పెంచడం జరిగింది. అలాగే ష్రింప్ ప్రొడక్షన్ ఏదైతే ఆక్వాకల్చర్, ష్రింప్ కల్చర్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుందో దాన్ని కూడా ప్రమోట్ చేయడానికి నిర్మలా సీతారామన్ గారు కొన్ని చక్కనైన నిర్ణయాలు తీసుకొని ఆ ఇండస్ట్రీని కూడా ప్రమోట్ చేస్తున్నారు. దాని తాలూకా లాభం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ష్రింప్ ప్రొడక్షన్ కంపెనీస్కి చాలామందికి ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఇండస్ట్రీ మీద, మ్యానుఫ్యాక్చరింగ్ మీద, స్కిల్లింగ్ మీద, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మీద, ఇలాంటి అంశాల మీద ప్రధానమైన దృష్టి ఈ బడ్జెట్ని కూడా రూపకల్పన చేసినప్పుడు పెట్టడం జరిగింది. దాని ద్వారా మన తాలూకా యువకులు ఎవరైతే చదువుకున్న వారు ఉన్నారో, స్కిల్డ్ ఉన్నారో, అన్స్కిల్డ్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకొని వాళ్ళకి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు రావాలి, లేనిచో వాళ్ళే సొంతంగా కంపెనీలు పెట్టుకుంటామన్నా, స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తామన్నా వాళ్ళకి సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాలనే విషయం స్పష్టంగా ఈ బడ్జెట్ ద్వారా మనకు కనిపిస్తుంది. అంటే దేశంలో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి ప్రధానమైన కేంద్ర బిందువుగా చేసుకొని ఈ బడ్జెట్ని రూపకల్పన చేశారు. కాబట్టి దేశ స్థాయిలో కూడా చాలా అభినందించాల్సినటువంటి బడ్జెట్గా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీని తాలూకా లాభం రేపు చూస్తారు మీరు అందరూ కూడా. ఏ రాజ్యం ఎంత యాక్టివ్గా ఉంటే కేంద్రం ప్రవేశపెట్టినటువంటి అంశాలని అంత చక్కగా అవలంబించుకొని ఆ రాష్ట్రాలు కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సెక్టర్స్ని కానీ డెవలప్ చేసుకోవడానికి మంచి అవకాశం ఈ బడ్జెట్ కూడా కల్పిస్తుంది. ఈ బడ్జెట్ని సంపూర్ణంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈ బడ్జెట్ తాలూకు అంశాలని భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యూటిలైజ్ చేసుకునే విధంగా కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సార్, మీరు అడిగినవన్నీ వచ్చినాయి బడ్జెట్లో, అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ వచ్చి మ్యాక్సిమం మన స్టేట్ తాలూకా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక రకంగా అడ్రస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏవైతే నిధులు కేటాయింపులు ఉన్నాయో అది కూడా చాలా పెద్ద హృదయంతో అవన్నీ కూడా కేటాయించడం జరిగింది. అందులో మీరు గ్రహించాల్సినటువంటి విషయం కూడా భవిష్యత్తులో దీనికి అవసరాల మేరకు ఇంకే అయితే కార్యక్రమాలు చేయాలో దాని గురించి కూడా ఖచ్చితంగా కేటాయింపులు చేస్తామన్న హామీ ఇచ్చారు. సో ఈరోజు కేటాయింపులు చేసినప్పుడే రాష్ట్రంలో ఒక విశ్వాసం, కేంద్ర ప్రభుత్వం మనకి సహకారం అందిస్తుంది, కేంద్ర ప్రభుత్వం మన గురించి బడ్జెట్లో ఇన్ని అంశాలు ప్రవేశపెట్టింది, అదే పెద్ద నమ్మకంతో కూడినటువంటి విషయం. కాబట్టి భవిష్యత్తులో ఇంకేవైతే అవసరాలు ఉన్నాయో దాని మేరకు ఖచ్చితంగా సహకారం అందుతుందనడానికి ఎక్కడ కూడా ఎటువంటి సందేహం కూడా మనకు అవసరం లేదన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. కేవలం ఏపీ ప్రజలు దిగునాడే కాదు, ఎంటైర్ కంట్రీకే ఆహార భద్రతకు ఎస్ ఆ పోలవరం ప్రాజెక్టు తాలూకా స్ట్రెంగ్త్ ఏంటో అనేది నిర్మలా సీతారామన్ గారు ఆవిడ మాటల్లోనే తెలియజేశారు. రాష్ట్రం కాదు దేశానికి సంబంధించి ఆహార భద్రత సమస్యను కూడా అది తీర్చే విధంగా ఈ యొక్క ప్రాజెక్టు తాలూకా శక్తి ఉంటుందని చెప్పడం అనేది నిజంగా మనం ఆంధ్రప్రదేశ్ తరపున గర్వించదగ్గ విషయం. అలాంటి ప్రాజెక్టు మన రాష్ట్రంలో అవుతుందనంటే రేపు దేశం మొత్తం కూడా గర్వించే స్థాయిలో ఆ ప్రాజెక్ట్ ఉండబోతుందనంటే అది నిజంగా మన అందరం చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి. దానితో పాటు ప్రాజెక్టును కూడా టైం బౌండ్ మేనర్లో కంప్లీట్ చేస్తామన్నదే మన అందరి తాలూకు ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు వాళ్ళందరూ కూడా ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ని టైం బౌండ్ మేనర్లో పూర్తి చేసుకోవాలని. దానికి అనుగుణంగా 60 రోజులలో వచ్చినటువంటి బడ్జెట్లోనే ఇన్ని అంశాలకి ఒక సమాధానం దొరికిందనంటే చాలా హర్షించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. అందుకే నిన్న కూడా మా ఇరిగేషన్ మంత్రివర్యులు కూడా ఢిల్లీ వచ్చారు. ఏవైతే ఇప్పుడు నిటిగ్రిటీ అన్నట్టు మాట్లాడుతున్నారో దాని అన్నిటి మీద కూడా స్పష్టంగా ఏ కార్యాచరణ మేము అవలంబిస్తున్నాం, ఏ స్థాయిలో దాన్ని ముందుకు నడిపించబోతున్నాం అనేది కూడా దానికి ఇన్డెప్త్గా కూడా నిన్న రామారాయుడు గారు ఇక్కడ ఢిల్లీకి వచ్చి జలశక్తి మంత్రితో మేమందరం కూడా కలిసాం. చాలా విషయాలు చర్చించుకున్నాం. చాలా పాజిటివ్గా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఏ ఇష్యూస్ ఉన్నా సరే అవన్నీ కూడా క్లారిఫై చేసుకొని దానికి సంబంధించిన నిధులన్నీ కూడా కేటాయించుకొని ప్రాసెస్ కూడా చక్కగా ఫాలో అయ్యి క్వాలిటీతో పోలవరం ప్రాజెక్ట్ కట్టించాలి అనే అంశం మీదే నిన్న కూడా డిస్కషన్స్ జరిగింది. దానికి బలపరుస్తూ ఈరోజు బడ్జెట్లో కూడా మాట రావడం అనేది చాలా ఆనందించాల్సిన విషయం. ఉత్తరాంధ్ర అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకి గత 5 ఏళ్లలో డబ్బులు రాలేదు, అంతకుముందు 1 సంవత్సరం కూడా రాలేదు. అంటే దాదాపు 6 సంవత్సరాల నుంచి వెనుకబడిన ప్రాంతాలు ప్రతి జిల్లాకి 50 కోట్లు చొప్పున రావాల్సింది. సో ఇప్పుడు అనౌన్స్ చేసిన దాని ప్రకారం మీరు గతంలో ఉన్నటువంటి అరియర్స్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పుడు అనౌన్స్ చేసింది కూడా మనం అప్పుడు 7 జిల్లాలు ఉండేవి. 7 జిల్లాలకి సంబంధించి నిధులు మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకొని వచ్చాం. తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడిన ఊసు లేదు, నిధులు కూడా ఎప్పుడు కూడా రాలేదు. కానీ ఇప్పుడు మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఆ 7 ఉమ్మడి జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా కూడా ఇందులో యాడ్ చేశారు. ప్రకాశం జిల్లాని యాడ్ చేస్తూ అక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ అక్కడ కావాల్సినటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి కానీ అన్ని రకాలుగా చేస్తామన్నారు. కాబట్టి గతంలో ఉన్నవి కూడా చూసుకొని, ఎందుకనంటే మనం అందరం మిస్ అయిన పాయింట్ ఒకటి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించిన విషయాల్లో కూడా చొరవ చూపించి అన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో అందులోనే ఈ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ తాలూకా ఫండ్ కూడా అక్కడి నుంచే ఒరిజినేట్ అయింది. సో దానికి సంబంధించి ఇది ఖచ్చితంగా యాక్ట్ను కూడా దృష్టిలో పెట్టుకొని మన ప్రాంత అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మా కార్యాచరణ కూడా ముందుకు నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ఈ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ మీద పెట్టారు కాబట్టి దాని మెన్షన్ కూడా ఈరోజు బడ్జెట్లో పెట్టే అవకాశం దక్కింది. సో దానికి అనుగుణంగా భవిష్యత్తులో ఏ స్కీమ్స్ ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలన్న దాని మీద మరి చర్చించుకొని కేంద్ర ప్రభుత్వంతో నిర్ణయాలు తీసుకుంటాం. మనకి 3 రకాలైన
ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్లు ఒకటి వైజాగ్ చెన్నై, చెన్నై బెంగళూరు, అట్లనే హైదరాబాద్ బెంగళూరు, ఈ 3 రకాల ఇండస్ట్రియల్ కారిడార్లు వస్తున్నాయి. 3 రకాలైనటువంటి కారిడార్లు రకరకాల నోడ్స్ ఉన్నాయి. సో వీటిని ఉపయోగించుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక. దీని గురించి స్టేట్ గవర్నమెంట్ ముఖ్యంగా చేయాల్సినటువంటివి రోడ్స్ కానీ, పవర్ కానీ, లేకపోతే స్టేట్ సైడ్ నుంచి ఆఫర్ చేయాల్సినటువంటి కొన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి. కానీ బడ్జెట్లో ఆ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పడం జరిగింది. కాబట్టి శరవేగంగా ఈ నోడ్స్ని మనం ఇమీడియట్గా క్రియేట్ చేసుకోవడానికి మనకి మంచి అవకాశం ఉంది. నోడ్స్ ద్వారా అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. నోడ్స్ కూడా మీరు చూసుకుంటే కంప్లీట్గా సిటీస్ అనే కాకుండా కొంచెం సెమీ అర్బన్గా, సెమీ రూరల్గా ఉన్నటువంటి ప్రాంతాల దగ్గరలో మనం పెట్టి అక్కడ ఉన్నటువంటి జిల్లాలకి, ఆ ప్రాంతాలకి కూడా మంచి ఎకనామిక్ యాక్టివిటీని బూస్ట్ చేసే విధంగా కొప్పర్తి కానీ, ఓర్వకల్ కానీ నోట్స్ను కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాం. అది వీలైనంత త్వరలో కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం తీసుకొని అవన్నీ కూడా స్టార్ట్ చేస్తాం. అయితే ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అతి గొప్ప వ్యవహారం కోస్టల్ కారిడార్. సో దాని విషయంలో ఎటువంటి ప్రతిపాదనలు మీరు కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టబోతున్నారు? ఇది ఫస్ట్ దీని కింద ఈ అమరావతి కానీ, పోలవరం కానీ, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కానీ, లేకపోతే మౌలిక వసతుల డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీ కింద కోర్ సెక్టర్ కింద పెట్టుకున్నాం. కోర్ సెక్టర్ అన్నీ కూడా అడ్రస్ అయ్యాయి. రేపు భవిష్యత్తులో మీరు అన్న విధంగా ఏదైతే మనకి కోస్టల్ ఉందో, కోస్టల్లో మనం ముఖ్యంగా డెవలప్ చేయాల్సినటువంటిది పోర్ట్స్ డెవలప్ చేయాలి. పోర్ట్స్తో పాటు యాక్సెస్ని మనం డెవలప్ చేయాలి. దానికి సంబంధించి ఆల్రెడీ ప్రణాళికలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధమవుతున్నాయి. యాజ్ అండ్ వెన్ అవి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో చర్చించి దానికి కావాల్సినటువంటి కేటాయింపుల్లో కానీ, దానికి కావాల్సినటువంటి సహకారం కానీ, అలాగే గతిశక్తి స్కీమ్ కూడా ఉంది. కాబట్టి దాని నుంచి మనం యూటిలైజ్ చేయాలనే ఆలోచన గతంలో మేము ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించినప్పుడు వచ్చింది. అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీర ప్రాంతాన్ని మనం వినియోగించుకొని ఈస్ట్ కోస్ట్లో లాజిస్టిక్స్ హబ్ క్రియేట్ చేయాల్సిన పరిస్థితి మనం భవిష్యత్తులో తీసుకొని రాబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అదెందుకు ఫుడ్ స్వీట్ ఎప్పుడు అందరూ ఉన్నప్పుడైతే మనం మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు उधर पार्लियामेंट में आधा घंटा बोल के आ रहे हैं ఈరోజు 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 చాలా ఆనందమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే రాష్ట్ర ప్రజల తరపున వారందరికీ నమ్మకాన్ని 100% ఫుల్ఫిల్ చేసిన కేంద్ర నాయకత్వానికి, ప్రధానమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి, తెలుగుదేశం తరపున, అలాగే జనసేన, అలాగే బీజేపీ రాష్ట్ర తరపున, 5 కోట్ల ఆంధ్ర తరపున, ముఖ్యంగా అమరావతి రైతుల తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చాలామంది ఆశించారు 5 కోట్ల ఆంధ్రులు ఈ ప్రభుత్వానికి అవకాశం వస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది, కేంద్ర సహకారం ఉంటుంది, కేంద్ర సహకారం పరిపూర్ణంగా ఉంటుందని ఒక నమ్మకంతో ఏదైతే అవకాశం ఇచ్చారో అవకాశానికి ప్రతిఫలంగా ఈరోజు రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్ర నిధుల నుంచి మాకు అధికంగా వచ్చాయి. అందుకు ప్రధానమంత్రి గారికి మేము స్వయంగా వెళ్ళి ఈరోజు హౌస్లోనే వారికి ఆంధ్రప్రదేశ్ తరపున, చంద్రబాబు నాయుడు గారి తరపున, పవన్ కళ్యాణ్ గారి తరపున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈరోజు 5 కోట్ల ఆంధ్ర తరపున మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.